వెల్కమ్ టు డివైన్ న్యూస్. నేను నీలిమా. ఇక డీటెయిల్స్ చూస్తే రాజోలు సర్కిల్లో ఉన్నటువంటి రాజోలు, మలిక్యపురం, సకినేటిపల్లి, అలాగే మిగిలిన కొత్తపేట సబ్ డివిజన్ పబ్లిక్ అందరికీ కూడా ముందుగా నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తున్నాను. అట్ ది సేమ్ టైం మీ పిల్లల్ని, పేరెంట్స్కి చెప్తున్నాను, మీ పిల్లల్ని కొద్దిగా కంట్రోల్లో పెట్టుకోండి. బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో గమనించండి. ఎందుకంటే వాళ్ళ వేగంగా మీరు మీ పిల్లలకి ఎవరో పిల్లలకి బైక్స్ కొనిచ్చారని చెప్పేసి మీ పిల్లలు కూడా బైక్స్ కొనిస్తున్నారు. దానివల్ల వాళ్ళు ర్యాష్ డ్రైవింగ్, వితౌట్ హెల్మెట్, సెల్ ఫోన్ డ్రైవింగ్, అలాగే ట్రిపుల్ రైడింగ్ చాలా వేగంగా చేసుకుంటూ జరగరాంది ఏదైనా జరిగితే, వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగితే వీళ్ళు వేగంగా వెళ్ళటం వల్ల వీళ్ళు పడిపోయి వీళ్ళకి ప్రమాదం జరగవచ్చు. లేదా వీళ్ళు వేగంగా వెళ్ళటం వల్ల ఎవరైనా అమాయకులు, ఏజ్ ఓల్డ్ పర్సన్స్ కానీ చిన్నపిల్లలు కానీ రోడ్డు దాటుతున్నప్పుడు వాళ్ళకి ప్రమాదం జరగవచ్చు. అటువంటిప్పుడు ఒక రోడ్ యాక్సిడెంట్నే మనం ఈజీగా తీసుకోవద్దు. మీరు 2 కుటుంబాలు వీధిని పడుతూ ఉంటాయి. అది గమనించండి. మీ పిల్లల్ని వార్న్ చేయండి. అలాగే జనవరి 1st పేరిట్ కానీ, డిసెంబర్ 31st నైట్ పేరిట్ కానీ ఏదో ఉత్సవాలు చేసుకున్నా, వేడుకలు చేసుకున్నా రోడ్ల మీద మేము ఇష్టం వచ్చినట్టు మేము గొంతులు వేస్తాం, తిరుగుతామంటే మాత్రం చూస్తా సహించేది లేదు. మీ పిల్లలకి మీ భయం లేకపోతే మా భయం అన్నా ఉండాలి ఖచ్చితంగా. ఇప్పటికే మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎవరైతే లాస్ట్ ఇయర్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళ బైక్స్ కూడా సీజ్ చేస్తాం. రోడ్డు మీద ఇష్టం వచ్చిన ట్రిపుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్ చేసి ఈవ్ టీజింగ్ ఇవన్నీ చేస్తాయంటే మాత్రం చట్ట ప్రకారం వాళ్ళ మీద కఠిన చర్య తీసుకుంటాం. అదొకటి గమనిస్తున్నాం. అలా కాకుండా సోషల్ మీడియాలో, మీ రాజోలు సర్కిల్ ఏరియాలోనే సోషల్ మీడియాలో ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పోస్టింగ్స్ పెట్టుకోవటం, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకోవటం, దీనివల్ల 2 కులాల మధ్య కానీ, 2 మతాల మధ్య కానీ, 2 గ్రూపుల మధ్య కానీ విభేదాలు రావడానికి ఆస్కారం ఉంది. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరి మీద కూడా నిఘా పెట్టాం. సైబర్ టీం ఒకటి మా జిల్లా హెడ్ క్వార్టర్స్లో మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో సైబర్ టీం ఒకటి పనిచేస్తుంది. ప్రతి పెట్టిన పోస్టింగ్ మీరు అనుకుంటారు మేము ఏదో పోస్టింగ్ పెడితే ఎవడో పట్టించుకోవట్లేదని. పోస్టింగ్ పెట్టిన దగ్గర నుంచి లైక్ చేసినాడు, దానికి కామెంట్ చేసినాడు, ప్రతి వాళ్ళ డీటెయిల్స్ కూడా సెపరేట్ ఫోల్డర్స్ వైజ్ అక్కడ సేవ్ అవుతున్నాయి. తర్వాత కేసులు కట్టిన తర్వాత బాధపడద్దు మీరు ఎవరు. అందుకే పిల్లలు కూడా, ఎవరు చదువుకున్న పిల్లలు ఉంటారు, వాళ్ళు ఇది గమనించుకోవాలి. రేపు పొద్దున్న భవిష్యత్తులో ఏదైనా జాబ్ వచ్చినప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా ఇది ఆటంకం అవుతుంది, ఈ కేసులు అనే ఆటంకం అవుతుంది. ఇంత తప్పించి మన ఇష్టం వచ్చినట్టు సెల్ ఫోన్ ఉంది కదా, వాట్సాప్లో ఎవడో పట్టించుకోవడం పోస్టింగ్స్ పెడితే మాత్రం ఇబ్బంది పడతారు. హ్యాపీగా చేసుకోండి. జనవరి 1st హ్యాపీగా ప్రశాంతంగా చేసుకోండి. ఇంట్లో కూర్చుని ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి, పిల్లలతో ఎంజాయ్ చేయండి, తల్లిదండ్రులతో ఎంజాయ్ చేయండి. లేదంటే మీరు అంతా వెళ్ళి ఏదైనా సొసైటీకి మంచి మెసేజ్ ఇవ్వాలనుకుంటే ఏదైనా ఆశ్రమానికి వెళ్ళండి, వృద్ధాశ్రమానికి వెళ్ళండి, లేకపోతే ఆర్ఫన్ హోమ్కి వెళ్ళండి. అంతా తప్పించి రోడ్డు మీద కూర్చుని అమ్మాయిని నడిపిస్తాం, మేము ఇష్టం వచ్చినట్టు తిరుగుతాం, గంతులేస్తామంటే మాత్రం మీరు మీ పిల్లలు మీకు ముద్దైనా మాత్రం డిపార్ట్మెంట్కి, చట్టానికి మాత్రం మీ పిల్లలు తప్పుడు పనులు చేస్తుంటే మాత్రం ముద్దు కాదు. చట్ట ప్రకారం శిక్ష అర్హులే. ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఇది గమనించండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.